ఫైనాన్స్ కంపెనీ అప్లై చేసుకున్నాను. వివరాలకి ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ను సినీ నటి శ్రీలీల సంయుక్తమైన జ్యోతి ప్రదర్శన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్, ఎంపీ మాగం శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగారు శ్రీయాత, మంత్రి డోలా బాల విరాజనీయులు, షాప్ నిర్వాహకులు శ్రీను, రత్తయ్య తదితరులు ఉన్నారు. లేడీస్ కూడా, మహిళా మనులు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, గర్ల్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. 4 పిల్లోస్ అంటే 4 పిల్లోస్, దీంట్లో కేవలం 190. మీ అందరికీ నమస్తే చెప్పడానికి, అభివాదం చేయడానికి లక్కీ షాపింగ్ రూపంలో ధన్యవాదాలు చెప్తాము. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనస్ఫూర్తిగా, స్వామి గారు, శ్రీను గారు, రత్తయ్య గారి తరపు నుంచి, ఎంటైర్ ఒంగోలు తరపు నుంచి, మీ మన వాళ్ళందరి తరపు నుంచి కూడా డెఫినెట్లీ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీ వెహికల్స్ రైట్ పార్కింగ్ లో పార్క్ చేసి అందరూ ఇంకా ఎవరైనా చేయండి, వాళ్ళు కూడా రమ్మని చెప్పండి. ఇది మన లక్కీ షాపింగ్ మాల్ 11వ షోరూమ్ గ్రాండ్ ఇనాగ్రేషన్. మామూలు ఎనర్జీ కాదు. మీరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మధ్యలో యాక్ట్రెస్, యాంకర్ సహారా గారు కూడా ఉన్నారు. సహారా గారు వెల్కమ్, వెల్కమ్ టు ఒంగోలు లక్కీ షాపింగ్ మాల్. Welcome, thank you for marking your presence once again. Check.
రవి గారు వెల్కమ్ సంయుక్త ఓకేనా? అండ్ ఒకసారి ఒంగోలు వాళ్ళు గట్టిగా ఓ వేసుకోండి. శాసనసభ్యులు సంతనూతలపాడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి సాదర స్వాగతం. రవి గారు మీరు ఒక్కసారి హాయ్ చెప్తే మా వాళ్ళు ఒంగోలు ఎందుకు వస్తామంటే ఇగో ఈ ఎనర్జీ కోసం వస్తాం. అండ్ ఇప్పుడు ఒంగోలుకి రావాలంటే మళ్ళీ మా లక్కీ మోల్ కోసం రావడం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. మనం ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో 18వ తారీఖు అంటే ఈ రోజు ప్రారంభోత్సవం అనుకున్నాం. అండ్ ఎవరైతే స్టార్ట్ చేస్తే ఏ ప్రోగ్రామ్ అన్నా, ఏ సినిమా అయినా, ఏ మాల్ అయినా సూపర్ హిట్. Thank you so much. Hi. Hi. So thank you so much for the getting to witness all the love from Ongole, and thank you so much. I'm so excited to go inside and see the show. సంయుక్త గారు మీరు వచ్చి మట్టనా సారీ అండి, క్షమించండి, నాకు తెలుగు బాగా వస్తుంది. వావ్ గట్టిగా చెప్పండి. సూపర్ మేడం. Love you all. థ్యాంక్ యూ సో మచ్. నిల్చునేది ఎవరు అంటే ఆడవాళ్ళు. వాళ్ళు ఉంటే మాత్రం ఏ ఊరన్నా, ఏ మాల్ ఓపెనింగ్ అయినా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు అనే ఒక మాట మీరు అందరూ అంటే బాగుండదు. ఆడవాళ్ళు మీకు అనరు. అది గట్టిగా మన తల్లిని, ఇంట్లో ఉన్న వదిలిని, చెల్లెమ్మని అందరినీ గుర్తు చేస్తున్నాం. ఆడవాళ్ళు మీకు గట్టిగా చెప్పండి కొడతాము. థ్యాంక్ యూ మినిస్టర్ గారు, థ్యాంక్ యూ ఎంపీ గారు. మీ ఇద్దరు చేతుల మీద King of beauty is a joy forever. Huh? Sir, Ongole never used to be like this in shopping malls. Of late, or in the departmental store. CP Balaji. Because our family and friends there. So, Oh, yeah, your family lives there. Family friends I would say, but they're like family too.
So once in a while only I come to this side. I stayed at Guntur, right? And then came by road from Guntur to Ongole. Oh, might have taken one. That means in between Guntur and Vijayawada. Yeah, a lot of good temples are. Or in Vijayawada also, that's about 10 kilometers from Vijayawada. The both rivers will meet there. But really, Godavari state. Okay. There is they lift the water from Godavari to I'm going to speak. మీరు స్టార్ట్ చేయండి. స్వామి గారు ఇప్పుడు ఏంటి మీరు మాట్లాడతారా ఆమె మాట్లాడతారా ముందు మీరు మాట్లాడితే మాట్లాడండి. మేము లేదు మేము దండం అందరూ మాట్లాడేది లేదు జనార్దన్ నువ్వు మాట్లాడు ఆ మాట్లాడతారు మంత్రి గారు మాట్లాడతారు సార్ మీరు సినీ ఫీల్డ్ సంబంధం ఉన్నవాళ్ళు మీరు సిట్టింగ్ బాగా ఇది అదర్ దాన్ ప్రెస్ వాళ్ళు మాట్లాడొద్దని చెప్పండి. స్టాఫ్ సైలెన్స్ ఉండండి. సైలెన్స్ ప్లీజ్. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? లేదు. స్టార్ట్. ఓకే, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ప్రెస్టీజ్లో ఉన్న టు ఆల్ ఎవ్రీవన్ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ. ఒంగోలులో లక్కీ మాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే షాపింగ్ అనేది ఇట్స్ అ బిగ్ టెన్షన్ బికాస్ ఆఫ్ ద బడ్జెట్. ఒక మంచి అఫోర్డబుల్ బడ్జెట్లో ఒక ఫుల్ పర్చేస్ చేయడానికి లక్కీ మాల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ద ఎంటైర్ దే స్టార్టింగ్ 11th మాల్ ఆల్రెడీ. అండ్ రతయ్య గారికి, స్వామి గారికి, శ్రీనివాస్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. హాయ్ అండి. సో అదే నేను కలెక్షన్స్ చూసాను, చాలా బాగుంది. ఫర్ దాట్ ఐఎమ్ కన్వేయింగ్ ఆల్ మై కంగ్రాచులేషన్స్, విషెస్ అండ్ ప్రేయర్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వెంచర్. ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ మెన్, ఉమెన్, కిడ్స్ అందరిది కూడా 10 ప్లేసెస్లో సక్సెస్ఫుల్గా నడిపి 11వ ప్లేసు మన ఒంగోలులో పెట్టడం చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి మన మంత్రి గారు స్వామి గారు, మన ఎంపీ గారు శ్రీనివాసరావు గారు, మన సంతనోత్తరపాడు ఎమ్మెల్యే స్వామి విజయ్ గారు, అదేవిధంగా మన మేయర్ గారు సుజాత గారు, ఆ తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కుమారి శ్రీలీల గారు, సినీ నటి శ్రీలీల గారు, అదేవిధంగా మెనన్ గారు, సినీ నటి మెనన్ గారు, అదేవిధంగా ఈ షోరూమ్ అధినేతలు శ్రీను గారు, రత్తయ్య గారు, స్వామి గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మన ఒంగోలులో పెట్టుకోవటం, ఇంతమంది పెద్దలు కూడా దీన్ని ప్రారంభించడానికి రావటం చాలా సంతోషం చెప్పేసి తెలియజేస్తున్నాను. మేజర్గా ఇందాక శ్రీను గారితో కూడా మాట్లాడాం. మధ్యతరగతి పేదవాళ్ళకి అందరికి కూడా అందుబాటులో ఉండే రెడీమేడ్ అవ్వచ్చు, కామన్ అవ్వచ్చు, అన్నీ కూడా టిక్సీ కావచ్చు, అన్నీ కూడా ఒక కాస్ట్ అనేదే కాకుండా, ఎక్కువ రేట్ అనేది కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉండే బట్టలు కానీ అన్నీ కూడా ఇక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పారు. అలాంటి ఇంత మంచి షోరూమ్ని ఇక్కడ 3 ఫ్లోర్స్లో ఒక్కో ఫ్లోర్ ఒక్కొక్కరికి పెట్టుకొని ప్రజలకి అందుబాటులో చేసినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఎక్కడో ఇదివరకు ఏదైనా పెళ్లి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంటే విజయవాడ, హైదరాబాదు, అదేవిధంగా చెన్నై అటంతా కూడా పోతారు. ఈరోజు ఒంగోలులోనే అన్నిటికీ సరిపోయే విధంగా కాస్ట్, లో కాస్ట్కి అన్నిటికీ కూడా సరిపోయే విధంగా ఇక్కడ ఈ షోరూమ్ పెట్టుకోవటం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా
మన ఒంగోలు ప్రజలను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఈ షోరూమ్ పెట్టిన మన శ్రీను గారికి, రత్తయ్య గారికి, స్వామి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన హీరోయిన్ గారు కూడా మెనన్ సంయుక్త మెనన్ గారు కూడా ఈరోజు సినిమాలో చూసాం. ఈరోజు మనందరినీ కూడా పలకరించడానికి మన ఒంగోలు వచ్చి ఈ మాల్ ఓపెన్ చేసినందుకు ప్రత్యేకంగా ఆమె కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు. మాల్తో పాటు ఉపాధి కల్పించడం. ఈరోజు అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది పని లేకుండా లాస్ట్ గవర్నమెంట్ చేసిన పనులకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఉన్నారు చదువుకొని, ఈరోజు వాళ్ళకి అకామిడేషన్ లేక. అలాంటిది ఇవాళ 300 మందికి ఈ మాల్ వల్ల కూడా అకామిడేషన్ వస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. అది కూడా ఒక సంతోషమైన విషయం. ఇది బిజినెసే కాదు, ఎంతోమందికి ఫ్యామిలీస్కి కూడా ఉపాధి కల్పించేదానికి కూడా ఇది అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మన శ్రీను గారికి, స్వామి గారికి, రత్తయ్య గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒంగోలు నగరం అయిపోతుందని ఎప్పుడు కూడా ఊహించున్నట్టుగా షోరూమ్స్ ఒకటెంబటే ఒకటి వస్తున్నాయి. చాలా షోరూమ్స్ వచ్చాయి ఒంగోలు పట్టణానికి కూడా. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు లక్కీ అనేది అంటే వైజాగ్లో వారి సంస్థలు ఆరంభం చేసి, కానీ వారందరూ కూడా ప్రకాశం జిల్లా వాసులు ఉన్న తర్వాత మనం గర్వపడాల్సిన విషయం. అది సంతనూతులపాడు గ్రామంలో నుంచి పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా వీరు దీనికి ఓనర్స్ అందరూ కూడా స్వామి గారైనా, శ్రీను గారైనా, రత్నయ్య గారు వారు ఒక కృషితో ఒక 11వ బ్రాంచ్ అనేది ఒంగోలులో కూడా ఏర్పరుస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా శుభాభినందనలు కూడా తెలుపుకుంటూ ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమానికి యంగ్ అండ్ డైనమిక్ అప్కమింగ్ లేడీ ఆర్టిస్ట్ సంయుక్త మీనన్ కూడా తీసుకురావటం అనేది వి విష్ ఆర్ ఆల్సో గుడ్ లక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే లక్కీతో సంబంధం అనేది సంయుక్త మీనన్ కూడా ఆల్వేస్ ముడిపడి ఉన్నది అనేది చెప్తున్నారు. ఉన్నప్పుడు ఓనర్స్ వారందరూ కూడా ఎంతో సంతోషంగా వారిని కూడా ఇవాళ ఇక్కడ మనం ఇన్వైట్ చేసి ఒంగోలు కూడా చూశారు. వాళ్ళు చాలా సంతోషమైన విషయం అది. ఇక్కడ అన్ని వస్తువులు సరసమైన ధరలకు నాణ్యమైన సరుకు అనేది కూడా ఎప్పుడు కూడా లభ్యమయ్యే వాతావరణంలో, ఈ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు ప్రజలకు అందరికీ కూడా కోరుకునేది ఏమిటంటే మంచి లక్కీ మాల్ అనేది ఇక్కడ వచ్చింది. ఇంకో విషయం చెప్పాలంటే మార్కాపురంలో పోయిన సంవత్సరమే స్టార్ట్ చేశారు. అది చాలా మంచి మాల్ అక్కడ కూడా. అంటే మనం లక్కీ మాల్ అనేది ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతాల్లో కూడా కొనుగోలుదారులకు కూడా ఎంతో చీప్గా కూడా వస్తువులు కూడా దొరుకుతాయనేది ఆశిస్తూ ఈ సంస్థ వారికి, లక్కీ మాల్ వారికి ప్రత్యేకంగా ఆ ఓనర్స్ స్వామి గారికి, శ్రీను గారికి, రత్తయ్య గారు అందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు కూడా లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించడం చాలా సంతోషం. ఈ ప్రారంభించేందుకు ముందుగా యాజమాన్యమైనటువంటి శ్రీను గారికి, రత్తయ్య గారికి, స్వామి గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, మీరు ఇచ్చేసినటువంటి ఆర్టిస్టు సంయుక్త గారికి, శాసనసభ్యులు విజయకుమార్ గారికి, మేయర్ సుజాత గారికి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ గత 15 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉంటూ స్వస్థలమైనటువంటి ఒంగోలులో 11వ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకోవడం వాళ్ళకి అభినందిస్తూ ఉన్నాను. ఈ ఆలోచన కలిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ షాపింగ్ మాల్లో నాణ్యమైనటువంటి వస్త్రాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే ధరలతో ఏర్పాటు చేసిన సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ సంస్థ మరింత ఉన్నతి పొందాలని, ఇంకా వృద్ధి చెందాలని, మరెన్నో బ్రాంచెస్ స్థాపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉన్నటువంటి అందరికీ కూడా అభిమానులకు అందరికీ ఒక మంచి లక్కీ మాల్ అంటేనే పేరులోనే లక్కీ ఉంది కాబట్టి వారి షాపు యొక్క యాజమాన్యానికి కూడా అంత లక్కు రావాలని మొదటగా మరి యొక్క యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే విజయకుమార్ గారికి, ఎంపీ గారికి, అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారికి, అలాగే మన సినీ నటి సంయుక్త గారికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
అయితే ఈ రోజున మన ఒంగోలు నగరం రోజు రోజుకి కూడా డెవలప్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి తగినట్టుగా అనేక రకాలైనటువంటి షాపింగ్ మాల్స్ ఇక్కడికి వచ్చాయని అంటే మరి బట్టలకి ఎంతటి యొక్క ప్రాధాన్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. కాబట్టి పిల్లలు పెద్దలు మనకి మెయిన్ ఏంటంటే ముఖ్యంగా మనకు కాన్సెప్టు మంచి వస్త్రాలు అంటే అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యతను కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు 11 షాపులు కాదండి, ఇంకొక 11 షాపులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాణ్యత గల బట్టలు అలాగే అందరికీ అందుబాటులో ఉండే ధరలు ఈ రెండింటిని కనుక మీరు మెయింటైన్ చేయాలని అలాగే మరి స్వామి గారికి రత్తయ్య గారికి మరి మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా దీని యొక్క అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మేము గత 32 సంవత్సరాల నుంచి విశాఖపట్నం వెళ్ళాము. నూతనపాటి నుంచి విశాఖపట్నం వెళ్ళి 32 సంవత్సరాలు అయింది. నేటికి అంచెలంచెలుగా వస్తూ ఈ రోజున మళ్ళా ఒంగోలు వచ్చి మా స్వగ్రామంలో ఇంతటి షాపింగ్ మాల్ పెట్టుకున్నానికి ఈ అవకాశం ఇచ్చిన బిల్డింగ్ మానవ గారికి అలాగే ఎన్ని పనులున్నా కూడా ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసినటువంటి మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అలాగే మేయర్ గారికి, అలాగే మన జనార్దన్ సార్ గారు కూడా మరీ లక్కీ షాపింగ్ మాల్ తరఫున లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలన్నీ కూడా నెలలా మా మీద ఇలాగే ఉండాలని ఆగండి. And countdown start చేద్దామా? 10, 9, 8, 7, 5, 4, 3. So we have got Srilila. Okay. Most welcome to the gorgeous and happening Sri Leela Garu. Welcome to the beautiful, the gorgeous, the super duper Sri Leela Garu. Happy welcome to our Lucky Shopping Mall. శ్రీలీల గారు మీ ఊరికి మిమ్మల్ని వెల్కమ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వెల్కమ్ టు యువర్ సిటీ ఒంగోల్. శ్రీలీల గారికి స్వాగతం సుస్వాగతం. ఒంగోలు లక్కీ షాపింగ్ మాల్ వివిధ పండితులు పూర్ణ కుంభంతో శ్రీలీల గారిని ఆహ్వానిస్తున్నారు. వెల్కమ్ శ్రీలీల గారు. శ్రీలీల గారు మీ ఊరికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మాకు కూడా చాలా ఎంతమంది క్విజ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? తాతయ్య గారు తెలుసా మీకు? ఎలా తెలుసు చెప్పండి. ఎంతమంది చదువుకున్నారు? వావ్, QIS లో క్విజ్ లో చదువుకున్న వాళ్ళందరికీ మళ్ళీ చాలా మంది ఎప్పుడు మీరు హైదరాబాద్ లో షూటింగ్ చేసేటప్పుడు చాలా మంది కాలేజ్ చదువుకున్నారు, స్కూల్లో చదువుకున్నారని చెప్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంది నాకు. చిన్నప్పటి నుంచి అప్పుడే ఇంటి నుంచి
డైరెక్ట్గా కాలేజ్ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఎన్నోసార్లు అక్కడే వాకింగ్ చేసేదాన్ని పొద్దున. సో చాలా ఆ మోడల్లోనే షాపింగ్ చేసేదాన్ని ఇక్కడ ఓపెన్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఇదంతా మీ వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే అలా అలా అయిపోయిందన్నమాట. కాస్ట్యూమ్ సహకరించట్లేదు. అంటే మీకు స్టార్ట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీలీల గారు మళ్ళీ ఒంగోలుకి రావడం, మా లక్కీ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల, వీ లవ్ యూ. అండ్ మీరు ఎన్ని సినిమాలు చేసిన సంవత్సరంలో మేము దగ్గరుండి వాటిని పెద్ద హిట్ చేస్తాం, అది మా ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఒక్కసారి కౌంట్ డౌన్ చెప్తే కర్టెన్ రేసింగ్ కూడా చేసేద్దాం ఆఫ్టర్ దిస్ ఫోటోగ్రాఫ్ అండ్ వీడియో. ఖచ్చితంగా లోకల్ షాపింగ్ ఓపెన్ చేసి సరే సరే ఉన్నా తాగడమ్మా నమస్కారం. మొదటిగా చాలా సంతోషంగా ఉంది ఒంగోలుకి రావడం. కొంచెం సో చాలా సంతోషంగా ఉంది. ఒంగోలు నాకేం కొత్త కాదు, నేను మీకేం కొత్త కాదు. సో ఈసారి ఎందుకు వచ్చారంటే ఈ యొక్క లక్కీ షాపింగ్ మాల్ ఏదైతే ఓపెన్ చేశారో ఒంగోలులో ఓపెన్ చేయాలనుకున్నారు కాబట్టి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ద 3 ఓనర్స్ ముందు కంగ్రాచులేషన్స్ చెప్తాం. స్వామి గారు, సీను గారు, రత్తయ్య గారు అండ్ దేర్ వైఫ్స్, రెస్పెక్టివ్ వైఫ్స్. ఎందుకంటే ఇప్పుడే అసలు జర్నీ మొత్తం చెప్తున్నారు నాకు. ఎలా అయితే ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక జాబ్ కోసం వెతుక్కునే పరిస్థితి నుంచి ఇంతమందికి జాబ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సో వీఆర్ ఆల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇలాగే ఇది మీ 11వ స్టోర్ అనుకోవడం. సో ఇలాగే చాలా స్టోర్స్ ఇంకా ఓపెన్ చేసి అందరికి ఇంకా హ్యాపీనెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి. మా స్టోర్లో అండ్ ఇవాళ నేను కట్టుకున్న సారీ కూడా ఇక్కడి నుంచే. సో ఇది కావాలంటే మీరు లక్కీ స్టోర్కి వచ్చేయచ్చు. సో ఇట్స్ వెరీ వెరీ నైస్. సారీస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైసెస్, డిఫరెంట్ స్టైల్స్. యా, వెస్టర్న్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఇంకా బేసిక్గా ఫ్యామిలీ వచ్చేసేయచ్చు. సో ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ కమ్. వీళ్ళు ఉన్నప్పుడు వచ్చి. అండ్ స్టోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా కట్టారు. మీరు ఒంగోలు అటు ఇటు తిరిగేటప్పుడు ఒక ల్యాండ్ మార్క్లో అయిపోయింది. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్.
ఆల్మోస్ట్ అయిపోయిందండి. అండ్ రవితేజ గారిది కూడా స్టార్ట్ అయింది. సో మిగతాది వెళ్తూ ప్రొడక్షన్ హౌసెస్ మెల్లగా అనౌన్స్ చేస్తారు. అప్పుడు వరకు ఇది దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్. ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేస్తారు. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఇది 11వ స్టోరు అయినా ఇది మా ఓకే, ఇది మా ఊరు. ఇక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది మాకు. సో ఇది మన ఊరికి మళ్ళీ మనం వచ్చాం. సో మీ అందరి సహకారం, అందరి దయ కావాలి. థ్యాంక్ యూ. ఫ్యామిలీ స్టోర్ కాబట్టి అయితే ఫ్యామిలీ అందుకే మీరు కూడా వచ్చేసారు ఫ్యామిలీతో. సో అలాగే అందరూ చక్కగా మాట్లాడు, హస్బెండ్ వైఫ్ పిల్లలు పుట్టబోయే పిల్లలు కూడా అందరూ వచ్చు కదా వాయిస్. జరిమానా భరించడం కంటే హెల్మెట్ ధరించడం మేలని, సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా ప్రవర్తించాలని జిల్లా న్యాయ సాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారత్ అన్నారు. ఏపీ హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం అనే అంశం మీద నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కె నాగేశ్వరరావు, అదనపు జిల్లా న్యాయమూర్తులు అమలరాజు, లోక్ అదాలత్ చైర్మన్ నరసింహరాజు, రవాణా శాఖ అధికారులు సురేంద్ర ప్రసాద్ తదితరులు బాగున్నారు. ప్రాణాలను రక్షించుకుందాం, అందరినీ హెల్మెట్ ధరిద్దాం. ప్రాణాలను రక్షించుకుందాం, ప్రాణాలను రక్షించుకుందాం, ప్రాణాలను రక్షించుకుందాం. హెల్మెట్ బరువు కాదు, మన బాధ్యత. హెల్మెట్ ధరిద్దాం, సుఖంగా జీవిద్దాం. హెల్మెట్ ధరిద్దాం, సుఖంగా జీవిద్దాం. హెల్మెట్ ధరిద్దాం. హెల్మెట్ బరువు కాదు, 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 హెల్మెట్ బరువు కాదు. సురక్షితంగా ఉండాలంటే హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ సురక్షితంగా ఉండాలంటే హెల్మెట్ ధరించాలి. మనం పొందకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా హెల్మెట్ ధారణ అవసరం, మన బాధ్యత కూడా. ఎందుకంటే మన మీద ఆధారపడినటువంటి కుటుంబాలు అన్యాయం అయిపోకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఉండాలంటే హెల్మెట్ ధరించాలి. ప్రాణాలను రక్షించుకుందాం, హెల్మెట్ ధరిద్దాం. ప్రాణాలను రక్షించుకుందాం, హెల్మెట్ ధరిద్దాం. ప్రాణాలను రక్షించుకుందాం, హెల్మెట్ ధరిద్దాం. హెల్మెట్ బరువు కాదు, మన భద్రత. హెల్మెట్ బరువు కాదు, మన భద్రత. హెల్మెట్ బరువు కాదు, మన భద్రత. హెల్మెట్ బరువు కాదు, మనందరి భద్రత. ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధకి వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు తప్పించుకోవాలంటే కనుక ఖచ్చితంగా మనం హెల్మెట్ ధారణ చేయవలసిందే. అది చట్టరీత్యానే కాకుండా మన నైతిక హక్కు కూడా, హక్కు మరియు బాధ్యత కూడా. ఎందుకంటే మన కుటుంబాన్ని చూడవలసిన బాధ్యత మన మీద మాత్రమే ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా జరగాలంటే అంతా మన కుటుంబం సవ్యంగా, మన ఇంట్లో మన మీద ఆధారపడినటువంటి వ్యక్తులు అందరూ కూడా మంచిగా బ్రతకాలంటే మన ప్రాణం అనేది ఎంతో ముఖ్యం. హెల్మెట్ ధారణ లేకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టు వారు ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ ధారణ అనేది చట్టరీత్యా అవసరం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే పోలీసు వారు, ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వారు, ఎంతో రెవెన్యూ వారు, మీరందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా, అంటే మనందరికీ, మన మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులందరి
అందరినీ ఆలోచించి ఇటువంటి ర్యాలీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయ సేవాధికార సంస్థ తరఫున అందరికీ నా నమస్కారం. గౌరవ హైకోర్టు వారు మరియు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు మనందరం కూడా ఈ మోటారు వాహనాల ప్రమాదాలు దృష్ట్యా హెల్మెట్ ధరించడం యొక్క ఆవశ్యకతను మనం ప్రజల్లోకి సందేశాన్ని అందచేయాలని మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల లీగల్ సర్వీసెస్లో మనం 1 కిలోమీటర్ వాక్ అనే ర్యాలీని నిర్వహిస్తూ ప్రజలందరిలోకి ఈ సందేశం అందాలని నిర్వహిస్తున్నాము. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తే అది ఆ మనిషి యొక్క చాలా ప్రమాదకరం. ఏదైనా యాక్సిడెంట్కి గురైనప్పుడు మనకు తెలుసు తల అనేది ఎంత ఇంపార్టెంటో మన శరీర భాగాల్లో. మెదడు అనేది చాలా సున్నితమైన ఆర్గాన్. మన మెదడే మన బాడీ అంతటికీ సంకేతాలని పంపిస్తూ ఉంటుంది. మెదడుకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే మన బాడీలో మిగతా ఆర్గాన్స్ వేటికి కూడా పనిచేయదు. మనకు తెలుసు కదా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటాం. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే హెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక బండి స్కిడ్ అయి పడిపోయినప్పుడు ఏదైనా ఈ టెంపరల్ ఏరియాకి చిన్న గాయం జరిగితే మనిషి కోమాలోకి వెళ్ళిపోతారు. వారికి ఈ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది. మళ్ళీ ఆ మనిషి తేరుకుంటారో లేదో కూడా తెలియదు. పైగా వాహనంపై వెళ్తున్నప్పుడు గాలి, రకరకాల దుమ్ము కణాలు, తర్వాత పురుగులు, చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ కూడా కళ్ళకి ముక్కుకి ఇబ్బంది కలిగిస్తూ మన తలలో మన హెడ్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్గాన్స్, ఇయర్స్, ఐస్, మా టీత్ ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది యాక్సిడెంట్ జరిగితే. కాబట్టి హెల్మెట్ ధరించడాన్ని మనం ఒక బరువుగా భావించవద్దు. అది ఒక బాధ్యతగా భావించి మనం అందరికీ, పౌరులందరికీ కూడా ఈ సందేశాన్ని అందించాలి. మోటారు వాహనాల చట్టంలో 194 సెక్షన్ 194 ప్రకారం మనం హెడ్ గేర్ ఆర్ హెల్మెట్ ధరించకపోతే అది నేరం. మనకి 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తారు. అలాగే మనకి పెనాల్టీ 1000 రూపీస్ జరిమానా విధిస్తారు. కేవలం ద్విచక్ర వాహన చోదకుడే కాదు, వారి వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్ కూడా ఆ శిరస్త్రాణం ధరించాలి. ధరించినప్పుడే ఒకవేళ మోటార్ బైక్ నుంచి కింద పడితే వారికి ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి మన అందరూ కూడా సురక్షితంగా సాగిపోవాలంటే, ఈ యాక్సిడెంట్, ఈ ప్రమాదాల నుంచి మనం రక్షించుకోవాలి అంటే ఈ హెల్మెట్ ధరించడం అనేది ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించి హెల్మెట్ని ధరించండి. అది మన రక్షణ కొరకు ఏర్పాటు చేసిన ఒక చట్టం తప్పితే అది మరేమీ కాదు. అందరూ దాన్ని పాటించాలని నేను భావిస్తూ, వర్షాకాలం ప్రజల వాడే విద్యుత్ పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ జి సత్యనారాయణ చెప్పారు. స్థానిక విద్యుత్ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మొత్తము 3 బిట్లు ఉంటాయి. ఒకటి ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు. వాటికి అందరికీ నమస్కారం అండి. జిల్లాలో ఉండే విద్యుత్ వినియోగదారులందరికీ కూడా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ ప్రకాశం తరపున కొన్ని సూచనలు చేయాలని ఉద్దేశంతో రేపటి నుంచి మన వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాల ప్రకారం భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఒక 3 days కురవబోతున్నాయి. ఇందులో డిపార్ట్మెంట్ సిబ్బంది ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, అలాగే ప్రమాదాలు జరగకుండా వినియోగదారులందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశదీకరించడం జరుగుతుంది. ఇవాళ ఉదయమే మేము టెలికాన్ఫరెన్స్లో అందరు ఆఫీసర్లకు కూడా ఈ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాల వరకు జరిగే దాని మీద ఎట్లా ఉండాలో ఏంటనేది వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా రైట్ ఫ్రమ్ ఎస్సీ నుంచి ఎనర్జీ అసిస్టెంట్ వరకు వాళ్ళ హెడ్ క్వార్టర్స్లోనే ఉండి విధులు నిర్వహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాగే డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఎల్ఎంసీలు లోడ్ మానిటరింగ్ సెల్స్ ఓపెన్ చేసుకొని ఈ 3 రోజుల్లో ఏవైనా కానీ విపత్తులు అంటే పోల్ పడిపోవడం కానీ, లైన్ కట్ అవ్వడం కానీ, ఇంటరప్షన్స్ అంతరాయాలుగా ఏర్పడినప్పుడు ఇమీడియట్గా వెంటనే స్పందించి
అవి రెస్టోర్ చేయాలి ఫస్ట్ అనే ఉద్దేశంతో ఇచ్చాం. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మెన్ను కాంట్రాక్టర్ అందరిని కూడా సమకూర్చుకోమని చెప్పాం. ఈ వర్షాలు పడేటప్పుడు ఎక్కువగా ప్రజలు ఏం చేస్తుంటారంటే ఈ కరెంటు స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తాకకూడదు. అట్లాగే ప్రజలు వర్షాలు పడేటప్పుడు ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఆరు బయట అసలు రాకూడదు. వచ్చినా కానీ చెట్టు కింద కానీ ఇట్లా వీటి చోట అసలు ఉండకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు అయితే కింద కూర్చొని ఇట్లా పెట్టుకొని ఉండాలి. అంతేగాని ఇమీడియట్గా అక్కడ ఖాళీ చేసేసి సురక్షితమైన ప్రదేశాల్లోకి వెళ్ళిపోవాలి. అట్లాగే కరెంటు పోల్స్, ఐరన్ పోల్స్ అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. వాటి దగ్గర ముఖ్యంగా మరీ జాగ్రత్తగా ఉండి వాటిని ఎట్టి పరిస్థితులు కూడా ముట్టుకోకూడదు. అట్లాగే ప్రజలు తడి బట్టలు ఆరేసేటప్పుడు ఏం చేస్తారంటే జిఐ వైర్ కట్టి దానిపైన ఆరేయడం జరుగుతుంది. ఆ జిఐ వైర్కి ఎట్టి పరిస్థితిలో కూడా ఎలక్ట్రికల్ సిల్క్ వైర్లు ఏమైనా కట్టినారో చూసుకొని అవన్నీ కూడా తీసేసిన తర్వాత మాత్రమే వాటిని టచ్ చేయాలి. అట్లాగే రైతులు ముఖ్యంగా విద్యుత్ మోటార్ల దగ్గరికి పోయినప్పుడు తడి చేతులతోటి వాటితోటి వైర్లన్నీ కూడా బయటకు వచ్చుంటాయి కాబట్టి చూసుకొని ఆ వైర్లు ఎలా ఉన్నాయో చూసుకొని మాత్రమే ముట్టుకోవాలి మోటార్లని. అది వాళ్ళు స్టార్టర్లు అవన్నీ కూడా తడిచిపోయి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకొని చేయాలా. అదర్వైజ్ యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఎక్కడైనా లైన్ తెగిపడిపోయినా కరెంటు పోల్ పడిపోయినా కానీ మా టోల్ ఫ్రీ నెంబర్ 1912 అనే దానికి కానీ సబ్స్టేషన్లో ఉండే కంట్రోల్ రూమ్కి కానీ ఎల్ఎంసీలో ఉండే నెంబర్లకు కానీ వాటికి ఫోన్ చేసి ఇమీడియట్గా చెప్పాలి. అట్లాగే తడి చేతులతో గృహోపకరణాలు ఇళ్లలో అయినా కానీ ఆన్ చేసేటప్పుడు తడి చేతులతో వాడకూడదు వాటిని. అట్లాగే మిగతా ఏంటంటే గృహిణులు ముఖ్యంగా ఇందా చెప్పాను, సిల్క్ వస్తువులు జిఐ వైర్ మీద ఏదైనా ఉన్నప్పుడు వాటి మీద ఆరేయకూడదు. ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఎటువంటి నివారణ ఇబ్బందులు లేకుండా మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్రజలకి ఎటువంటి సహాయం కావాలన్నా కానీ విద్యుత్ సంస్థ తరఫున ముందుకు వచ్చి చేయడానికి మాకు అవకాశం ఇవ్వాలని ప్రజలు ముఖ్యంగా కోరుతున్నాం. అట్లాగే రెండో పాయింట్ నమస్కారం.